నమస్తే అండి. ఈరోజు బగారా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. దీనికి కావాల్సిన సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఈజీగా చేసుకోవచ్చు. చూసారు కదా, బిర్యానీ దినుసులు, అలాగే మనకు నచ్చిన కూరగాయలు తీసుకొని చక్కగా సన్నగా తరిగి పెట్టుకోవచ్చు. అలాగే నేను 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. కొంచెం ఆయిల్, 1 స్పూను ఆయిల్, ఈ రెండింటిని యాడ్ చేసి ఇప్పుడు మనం బిర్యానీ దినుసులు ఉన్నాయి కదండి, అవన్నీ మనం కొంచెం ఈ ఆయిల్ వేడెక్కాక వేసుకోవాలన్నమాట. చూసారు కదా, చెక్క, లవంగాయ, అట్లాగే సాజీరా, బిర్యానీ ఆకు, నల్ల లవంగాలు అట్లాంటివన్నీ వేసుకున్న తర్వాత అవి కొంచెం బాగా వేగినాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అలాగే కొంచెం క్యారెట్, ఆలు మొత్తం మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం పసుపు, ఉప్పు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వాలి. ఈ కూరగాయ ముక్కలన్నీ కొంచెం సన్నగా మగ్గితే చాలు, కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడు మనం నీళ్లు ఎసరు పోసుకునేటప్పుడు అవి చక్కగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఇట్లా మనం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి 1కి 2 గ్లాసులు నీళ్లు అలా పోసేసుకుని ఆ ఎసరంతా బాగా మరిగే వరకు మనం స్టవ్ పైన పెట్టేసుకున్నాము. ఇప్పుడు బియ్యం తీసుకొని ఇవి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఈ లోపల అవి నీళ్లు బాగా తెరులుతున్నాయి. చూసారు కదా, లైటింగ్కి కలర్ అలా చేంజ్ అయిందండి, కానీ అది పసుపు నీళ్ళే. చక్కగా పసుపు వేయడం వల్ల అలా రంగు కలర్ అట్లా మారింది. ఇంకేముందండి, కడిగిన బియ్యం చక్కగా ఎసట్లో వేసి మూత పెట్టేస్తే చక్కగా బగారా రైస్ రెడీ అయిపోతుంది. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా, ఇప్పుడు మనం చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. దీనికి 1/2 kg చికెన్ చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని మనం మ్యారినేట్ చేసుకోబోతున్నాం. ఈ మ్యారినేట్ చేయడానికి కొంచెం సాల్ట్, పసుపు, కారం, అలాగే కొంచెం కరివేపాకు తుంచి వేసాను. అలాగే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం మనం గరం మసాలా, దీన్ని కొంచెం వెరైటీగా మనం చేసుకోవాలండి. కొంచెం 2 యాలకులు, అలాగే బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క ముక్క, అలాగే 2 లవంగాలు, అనాస పువ్వు ఉంటుంది కదండి, అది కూడా మొత్తం మనం పొడి చేసుకొని దాన్ని కూడా మనం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది కనీసం ఒక 10 నిమిషాలు అట్లా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం ఇంకా ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడెక్కాక సరిపడా ఆయిల్ వేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం చక్కగా నూనెలో వేయించుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయొచ్చు. ఎప్పుడు చేసుకునే ప్రాసెస్ కన్నా ఇది డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే కొంచెం నీళ్లు ఊరుతాయి కాబట్టి మనం సిమ్లో పెట్టేసి మొత్తం దగ్గరకు వచ్చేసి ఫ్రై అయ్యాక మూత తీసి ఒకసారి ఇలా కలిపి మనం ఉప్పు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.